ఒకడే తలదించిన చూడడంలోనే తెలుస్తుందిరా. పడితే వదలడే తన పేరు విజయుడే. వాడిని కంటిన్యూస్ గా వర్క్ చేస్తూనే ఉండండి. వెళ్ళి చెప్పావు డాక్టర్ కేసు వాపస్ తీసుకున్నాడు. తాగు. విశ్వ, అత్తయ్యతో పాటు నువ్వు బయటికి వెళ్ళావు. అప్పటి నుంచి ఎందుకు డల్ గా టెన్షన్ గా కనిపిస్తున్నావు? ఏంటి ప్రాబ్లం? అలాంటిదేం లేదే. విశ్వ, నాకు డౌట్. ఏంటది? ఆనందరావు గారు అత్తయ్య మీద కంప్లైంట్ చేశారు కదా, అది కేవలం ఆరోపణ అనుకోవాలా లేదంటే నిజంగా చంపేశారా? విశ్వ, ఇది వరకు నువ్విలా ఉండేవాడివి కాదు. ఇప్పుడు నీ కళ్ళల్లో భయం కనిపిస్తుంది. చాలా టెన్షన్ గా ఉంటున్నావు. నిన్న అత్తయ్యతో పాటు వెళ్ళినప్పుడు బానే ఉన్నావు, కానీ ఇంటికి తిరిగొచ్చిన దగ్గర నుంచి నీ బిహేవియర్లో మార్పు కనిపిస్తుంది. అంటే అక్కడేదో మిస్టేక్ జరిగింది. అదేంటో చెప్పు విశ్వ. అదేం లేదు సంధ్య, హాస్పిటల్కి వెళ్ళాం. అత్తయ్యకి చెకప్ అవగానే ఇంటికి వచ్చేసాం. ఇంకేం లేదు. అబద్ధం. అత్తయ్యకి చెస్ట్ పెయిన్ రాలేదు. నువ్వు చెప్పిందంతా నమ్మడానికి నేను అక్షయ్ని కాదు. నేను డాక్టర్కి కాల్ చేసి అడిగాను, మీరక్కడికి రాలేదని చెప్పారు. అదే కాక అత్తయ్య గారు అబద్ధాలు చెప్పడంలో ఫస్ట్ అని నాకు తెలుసు. విశ్వ, నేను సంధ్యని. నా దగ్గర మీ ఆటలు సాగవు. నువ్వు అత్తయ్య కలిసి నా దగ్గర ఏదో సీక్రెట్ దాస్తున్నారు. అది నాకు తెలియాలి. నేనే సీక్రెట్స్ దాచట్లేదు. ఎందుకు నన్ను అనవసరంగా విసిగిస్తున్నావు? సరే అయితే, మీ నాన్న గ్యాంగ్ ఒకటి ఉండేది. ఇప్పుడు దాన్ని నువ్వు మెయింటైన్ చేస్తున్నావు. ఆ గ్యాంగ్ కి తెలియకుండా మన ఊళ్ళో ఏ క్రైమ్ జరగదు. ఒకవేళ నడిచినా తర్వాత అయినా తెలుస్తుంది. కాబట్టి మీ మనుషులకి ఈ విషయం గురించి తెలిసే ఉంటుంది. ఎక్కువగా నటించకు విశ్వ. రాజేష్ ని చంపిందెవరో నీకు తెలుసు. చూడు సంధ్య, నేను వేరే టెన్షన్లో ఉన్నాను. ఇప్పుడు ఆ విషయం గురించి అవసరమా? రాజేష్ ని చంపిందెవరో నీకు తెలియదంటే నేను నమ్మను విశ్వ. నాకు తెలియదని చెప్తున్నాను కదా. కానీ నాకు తెలియాలి విశ్వ. నీకు దీప పరిచయం ఉంది కదా, వెళ్ళి తన్నే అడుగు. తనకంతా తెలుసుంటుంది. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి. నా చేతులతో నేనే నిన్ను బయటికి గెంటేస్తాను. ఇంకొక క్షణం నా కళ్ళ ముందు కనిపించొద్దు. వెళ్ళిపో. మళ్ళీ గడప తొక్కొద్దు.
ఆడపిల్లకి మెట్టు నిల్లే ప్రపంచమని ఇక్కడి నుంచి వెళ్ళాను. కోడలిగా అక్కడ నెగ్గలేకపోయాను. అన్నీ వదిలేసి మళ్ళీ ఇక్కడికే తిరిగి రావాల్సి వచ్చింది. నీ నేరం లేదులే, కాలం ది దోషమే, కలల్నే ఆపకే, ఈ మేఘం తొలగునే. క్షమించండి నాన్న. సంసారంలో పడి మిమ్మల్ని పట్టించుకోవడమే మానేశాను. ఏ ఆడపిల్లకైనా కష్టం వస్తే తన పుట్టిల్లే కదా తనకి ఆధారం. ఇప్పుడు మీరు కళ్ళెదురుగా ఉండుంటే అత్తింటిని వదిలేసి వచ్చేసావేంటమ్మా అని అడిగేవారు కదా. ఏం చేయనన్నా, నా భర్త నన్ను మెడపట్టి బయటికి గెంటేశారు. మళ్ళీ ఆ ఇంటికి తీసుకువెళ్తారో లేదో. ఇక్కడే ఇంట్లోనే ఉంటే మీ ఒళ్ళో తలపెట్టి నిద్రపోతున్నట్టుగా ఉంటుంది. నేను ఇక్కడున్నా, నా మనసంతా శ్రీవారే ఉన్నారు. ఆయన్ని వదిలి ఉండలేను నాన్న, ఉండలేను. ఆయన లేకపోతే ఈ జన్మంతా వృధా అనిపిస్తుంది. ఇక్కడే పుట్టి పెరిగాను. ఆయన